నమస్తే మన తెలుగు టీవీ 6 మినిట్స్ 24 హెడ్లైన్స్ కి స్వాగతం. విడాకుల కేసుల్లో మధ్యవర్తిత్వమే మేలు, జస్టిస్ బివి నాగరత్న సూచన. ఈ పరిశ్రమ ఏపీకి తరలి రావాలి, మంత్రి కందుల. వక్ఫ్ పై శాంతియుత ఆందోళన మా హక్కు, జమీయత్. దేశవ్యాప్తంగా హైవేల అభివృద్ధికి 10 లక్షల కోట్లు వచ్చే 2 ఏళ్లలో ఖర్చు చేస్తాం, నితిన్ గడ్కరీ. బీజేపీ ప్రభుత్వానిది నియంతృత్వ ధోరణి, కపిల్ సిబల్. కర్నూలులో డిఆర్డీఓ లేజర్ ఆయుధ పరీక్ష సక్సెస్, భారత్ సరికొత్త రికార్డు. ఉక్రెయిన్ పై రష్యా మరోసారి భీకర క్షిపణి దాడులు, 34 మంది మృతి. ప్రముఖ హాస్య నటుడు కన్నుమూత, 500కి పైగా సినిమాలలో నటన. కారు బాంబుతో పేల్చేస్తాం, సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు. యువ వైద్యులు రోగుల గుండెల్లో నిలవాలి, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఆయన మార్గం ఎప్పటికీ ఆదర్శప్రాయమైనదిగా నిలిచిపోతుంది, మంత్రి లోకేష్. రేవంత్ను నమ్మి తెలంగాణ ఆగం, అసంబద్ధ హామీలతో సంక్షోభంలో ప్రజల జీవితాలు, కేటీఆర్. జనగామ జిల్లాలో ఘోరం, పెళ్లి కావట్లేదనే మనస్తాపంతో మహిళా కానిస్టేబుల్ సూసైడ్. 3000 మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ, నారా లోకేష్. రాజస్థాన్లో ఘోర ప్రమాదం, ట్రక్కును ఢీకొట్టిన కారు, 5గురి మృతి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం, పవన్ కళ్యాణ్. తక్షణమే అమెరికా వీడండి, అక్రమ వలసదారులకు అమెరికా ప్రభుత్వం హెచ్చరిక. అంబేద్కర్ కలలు గన్న సమాజాన్ని సాధించుకుందాం, సీఎం చంద్రబాబు. చంద్రబాబు నితీష్ వల్లే వక్ఫ్ చట్టం, అజ్దుద్దీన్ ఓవైసీ. భూమి రిజిస్ట్రేషన్ కు సర్వే మ్యాప్ తప్పనిసరి, సర్వే ఛార్జీలన్నీ రైతులే భరించాలి, మంత్రి పొంగులేటి. ఈవీఎంల హ్యాకింగ్ సాధ్యమే, మళ్లీ పేపర్ బ్యాలెట్ కు మళ్లాలి, తులసి గబ్బర్డ్. వాణిజ్య యుద్ధం, సుంకాల యుద్ధంలో విజేతలు ఉండరు, జీన్ పింగ్. కోస్ట్ గార్డ్స్ ఏటీఎస్ జాయింట్ ఆపరేషన్, కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్. బెల్జియంలో మెహుల్ చోక్సీ అరెస్ట్, భారత్కు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు.